ఎమ్మెల్సీ కవిత మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా సమావేశంలో గతంలో ఏదైతే బీసీ బిల్లు రిజర్వేషన్ సంబంధించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దాని వెనకాల నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఉన్నారని చెప్పేసి బాంబు పిలిచింది. ఆ నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎవరో కాదు, జగదీశ్వర్ రెడ్డి అంటూ లిల్లిపుట్ అంటూ కూడా చాలా ఘాటు విమర్శలు చేసింది. గతంలో చూసాం ఏదైతే తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ సంబంధించి కవిత ఎందుకు పోరాడుతుంది, ఆమె ఏమన్నా బీసీలకు కంచం పొత్త మంచం పొత్త అనే వ్యాఖ్యలు చేశారు. ఇదంతా దాదాపు తెలంగాణ సమాజం మొత్తం ఖండించింది. బట్ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదు. దీని వెనకాల అసలు బీఆర్ఎస్ లీడర్లే ఉన్నారని చెప్పేసి నాకు తెలిసింది. ఇంత నీచమైన రాజకీయాలు, ఒక ఇంటి ఆడబిడ్డను పట్టుకొని ఇంత నీచానికి దిగజారుతున్న రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అటు పక్కన జగదీశ్వర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు పటోళ్ళ కార్తిక్ రెడ్డి కూడా మొన్న ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత సంగతి మా పార్టీ చూసుకుంటుంది, లేకపోతే కవితను సస్పెండ్ చేసే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్టు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశాడో దానికి సంబంధించి కూడా కవిత చాలా సీరియస్గా ఆన్సర్ అయితే ఇచ్చింది. నువ్వు చాలా చిన్నపిల్లోడివి, కేవలం పదవుల కోసం నువ్వు పార్టీ మారి వచ్చావు. సో మా పార్టీలోకి వచ్చిన తర్వాత పదవులు తీసుకున్నావు, అసలు ఉద్యమం నువ్వు ఏ రోజు ఉద్యమం చేయలేదు, నీలాంటి వాళ్ళపైనే నేను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చాం, అలాంటిది ఇప్పుడు నా మీద మాట్లాడుతున్నావు అని చెప్పేసి కార్తిక్ రెడ్డి మీద కూడా నువ్వు చాలా చిన్నపిల్లోడివి, పెద్ద పెద్ద విషయాలు పెద్దవాళ్ళ విషయాలు నువ్వు ఎంతవరకు మాట్లాడకుండా ఉంటే నీకే అంత మంచిదని చెప్పేసి నీ వెనకాల ఎవరున్నారో కూడా తెలుసు, వాళ్ళ సంగతి కూడా తెలుస్తా అంటూ ఇండైరెక్ట్గా కేటీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మరో పక్కన జగదీష్ రెడ్డి సంబంధించి కూడా తను కూడా ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ అసలు కవిత ఎవరు, కవితను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అల్టిమేట్గా మాకు సుప్రీం లీడర్ కేసీఆర్ అని చెప్పేసి ఏదైతే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడో దానికి సంబంధించి ఈరోజు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మొదటి నుంచి ఏదైతే లేఖ రాసిన సంబంధించి లేఖ రాసినప్పటి నుంచి కూడా కవితకు అటు కేటీఆర్ కానీ ఇటు పార్టీ నేతలకు దూరం పెరుక్కుంటూ వస్తుంది. సో ఆ దూరాన్ని మాత్రం ఎవరు తగ్గట్లేదు. సో ఈరోజు కవిత మాట్లాడిన అంశాలు కూడా కావాలని నన్ను ఒంటరి చేస్తున్నారు, పార్టీలో కొందరు కావాలని నాపై కుట్రలు చేస్తున్నారు, కేవలం నేను ఒక కూతురుగా నా తండ్రికి రాసిన లెటర్ ఏదైతే ఉందో కావాలని లీక్ చేసి మొత్తం తెలంగాణ సమాజం ముందట నన్ను కావాలని మాట్లాడేలా ప్రోరోక్ చేశారు, కావాలని నన్ను రెచ్చగొడుతున్నారని చెప్పేసి కవిత ఏదైతే మాట్లాడిందో. సో ఆ లెటర్తోని స్టార్ట్ అయిన యుద్ధం అల్టిమేట్గా ఇప్పటి వరకు అయితే కొనసాగుతున్నది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ సాగుతుంది. ఇక కవితను ఉపేక్షించేది లేదు, కవితపై త్వరలో చర్యలు కూడా తీసుకుంటారు, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా కవిత ఒకవేళ సస్పెండ్ కనుక చేస్తే కవిత కూడా అసలు మామూలుగా పార్టీలో తను కూడా నాకు లీడర్ కేసీఆర్, వేరే నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి. మరో పక్కన బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కవిత ఏదైతే ఆర్డినెన్స్ తర్వాత సంబరాలు చేసుకుందో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దానికి భిన్నంగా 9th షెడ్యూల్లో పెడితేనే బీసీ బిల్లు రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఒక వైఖరి చెప్తే కవిత మాత్రం దానికి భిన్నంగా ఆర్డినెన్స్తో కూడా సాధ్యమవుతుందని చెప్పేసి కవిత సంబరాలు చేసుకోవడం. తర్వాత మళ్ళీ ఏదైతే బీసీ బిల్లుకి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి మీద కూడా అటు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచడానికి 72 గంటల దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం దానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. సో ఓవరాల్గా బీసీ రిజర్వేషన్కి సంబంధించి మరో పక్కన చేస్తుంటే కావాలని ఇంటి ఆడబిడ్డనే అవమానిస్తున్నారు, కావాలని దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, నా వెనకాల పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇప్పటివరకైతే అంటే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినా ఇంకో కార్తిక్ రెడ్డి మాట్లాడినా ఖచ్చితంగా దాని వెనకాల కేటీఆర్ ఉంటాడు. సో వాళ్ళకంత ధైర్యం ఉండదు కాబట్టి దీని వెనకాల కేటీఆర్ ఉన్నట్టు కూడా ఇండైరెక్ట్గా మీడియాకి అయితే చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదంతా కేటీఆర్ వెనకాల ఉండి నా వెనకాల ఉండి కుట్ర జరుగుతుంది. ఒకవేళ పార్టీ కనుక సస్పెండ్ చేస్తే పార్టీలో ఉంటూనే ఇంత మాట్లాడుతున్న కవిత ఒకవేళ పార్టీ నుంచి కనుక సస్పెండ్ చేస్తే కవిత ఏ రేంజ్లో రియాక్ట్ అవుతారని కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలాడుతున్న పరిస్థితి. మరో పక్కన కార్యకర్తలు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కవిత ఏదైతే లెటర్ రాసిన ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు కవిత సైడ్ వెళ్ళాలా లేకపోతే పార్టీ సైడ్ వెళ్ళాలని చెప్పేసి చాలా వరకు నాయకులు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మ్యాక్సిమం అయితే కేటీఆర్ వెంట తిరిగిన వాళ్ళు ఇటు కవిత దగ్గర శిబిరంలో కలవట్లేదు, కవిత శిబిరంలో ఉన్న వాళ్ళు అటు కేటీఆర్ దగ్గర కనబడట్లేదు. ఓవరాల్గా కార్యకర్తలు కూడా డిసైడ్ అయ్యారు ఎవరి దిక్కుండే వాళ్ళు వాళ్ళ దిక్కే ఉండాలని చెప్పేసి. సో కవిత మీద నిజంగానే కుట్రలు జరుగుతున్నాయా, ఒకవేళ కుట్రలు జరిగితే దానికి సంబంధించి కేటీఆర్ అయినా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, ఎందుకంటే గతంలోనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా కవిత చాలా ఓపెన్గా మాట్లాడింది. కవిత కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది, నేను ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా దాని అంతం చూసే వరకు వదిలిపెట్టను, నేను చాలా స్పష్టమైన సమాచారంతోనే నా మీద ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ నాయకుల మీద నేను మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా ఇంకొకసారి
జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా నేను రియాక్ట్ అవుతానని చెప్పేసి కూడా చాలా డైరెక్ట్గానే చెప్పింది. సో దీనిపై జగదీశ్వర్ రెడ్డి కానీ అటు కార్తిక్ రెడ్డి కానీ ఎలా స్పందిస్తారని చూడాలి. మరో పక్కన బీసీ బిల్లుకి సంబంధించి రిజర్వేషన్ల రగడ నడుస్తున్న ఈ తరుణంలో కవిత ఇలా రియాక్ట్ కావడం, జగదీశ్వర్ రెడ్డి కూడా ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ మళ్ళా తన అనుచరుల దగ్గర కూడా కవిత ఏం చేస్తుంది, కవితతో ఏమైతే అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో జగదీశ్వర్ రెడ్డి అనుకుంటున్నాడేమో జగదీశ్వర్ రెడ్డి అంటే జగదీశ్వర్ రెడ్డి నా దగ్గర కొందరు మనుషులను పెట్టి నా విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్వర్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ జగదీశ్వర్ రెడ్డికి తెలియదు, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నా అనుచరులు కూడా ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ నాకు తెలిసేలా నా మనుషులు కూడా ఉన్నారని చెప్పేసి, నా ఏర్పాట్లు నాకున్నాయని చెప్పేసి కూడా కవిత చెప్పేసింది. జగదీశ్వర్ రెడ్డి లిల్లిపుట్ నల్గొండ మొత్తం రాజకీయాల్లో సర్వనాశనం చేసిండు. కేవలం ఒక్క సీటు, అది కూడా డక్కా ముక్కి తినుకుంటూ ఆ సీటు చివరి నిమిషంలో గెలిచాడు. ఆ నాయకుడు కూడా నా గురించి మాట్లాడుతున్నా, అసలు కేసీఆర్ లేకపోతే వీళ్ళంతా ఎవరు, కేసీఆర్ లేకపోతే మనమంతా ఎవరు, అలాంటిది మీ అధినేత కూతుర్ని ఇలాగ మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా కావాలని నా మీద ఇంత నీచ రాజకీయాలకు దిగుతున్నారు. ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదు. సొంత పార్టీ నేతలే ఇలాంటి రాజకీయాలు చేయడం చాలా దారుణం అని చెప్పేసి ఏదైతే తీర్మానం వలన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చాలా వరకు బీసీ సంఘాలు కానీ ఇటు ప్రజా సంఘాలు కానీ ఒక మహిళపై అటు కాంగ్రెస్ మంత్రులు కూడా దాదాపు కాంగ్రెస్ మంత్రులు కూడా తీర్మానం వలన వ్యాఖ్యలు ఖండించారు. ఒక మహిళపై అలా మాట్లాడడం తప్పు కాదు, ఒకవేళ సామెత ఉన్నా కూడా అది మహిళపై ఆ సందర్భంలో యూజ్ చేయడం తప్పని చెప్పేసి చాలా వరకు కాంగ్రెస్ మంత్రులు కూడా మాట్లాడినప్పటికీ కనీసం సొంత పార్టీ నేతలు అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ సొంత పార్టీ నేతలు కూడా స్పందించలేదు. గతంలోనే కవిత చాలా ఇష్యూలో మీడియా చిట్చాట్లో చెప్పుకుంటూ బాధపడింది. సొంత పార్టీ నేతలే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం స్పందించారని చెప్పేసి మాట్లాడిన సందర్భంతో పాటు ఇప్పుడు కనీసం ఆ తీర్మానం వలన వెనుక ఖచ్చితంగా మా పార్టీ నేతలే ఉన్నారంటూ కూడా ఒక బాంబు పేల్చింది. సో అందుకే ఎవరు మాట్లాడట్లేదు, పార్టీ నేతలు కూడా ఎవరు దీని మీద స్పందించలేదంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇంత రాజకీయ కుట్ర జరుగుతుందా నాపై అని చెప్పేసి కూడా కవిత చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసింది. దీనికి సంబంధించి కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి చూడాలి. ఓవరాల్గా కవిత ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు చాలా హాట్గా మారింది. ఇప్పటికే కవిత ఏదైతే లెటర్ రాసినప్పటి నుంచి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సొంత ఇంట్లోనే కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ హ్యాండిల్ చేయలేకపోతున్నా, అలాంటి తెలంగాణను హ్యాండిల్ చేస్తాడా, వచ్చేది మీరా అధికారంలో అని చెప్పేసి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకుంటున్న పరిస్థితి. సొంత చెల్లెల్ని అదుపులో పెట్టలేని కేటీఆర్ తెలంగాణలో ఏం రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి, ఎందుకంటే కుటుంబంలో గొడవలు ఫస్ట్ చక్కదిద్దుకో, తర్వాత తెలంగాణ సంగతి చూద్దామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి దాడి పెంచిన నేపథ్యంలో మరో అస్త్రం కూడా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మరొక్కసారి మరో అస్త్రం ఇచ్చిందనే కవిత అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా.